ఇదే నెల 28 తారీఖున తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లోని నోవోటల్లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ భేటీలో అందరి ముందే సీనియర్లకు అమిత్ షా వార్నింగ్ ఇస్తూ క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బండి సంజయ్ని బీజేపీ చీఫ్ పదవి నుండి తొలగించిన నాటి నుండి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బండి వర్గం, ఈటెల వర్గం మధ్య కోల్డ్ వార్ సాగిన సంగతి తెలిసిందే. బండికి ఈటెలకు విభేదాలంటూ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలే దెబ్బకొట్టాయన్న వాదన కూడా ఉంది. ఈ సందర్భంలోనే సీనియర్లకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దు, లీకులు ఇవ్వొద్దని అమిత్ షా బీజేపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీ చేసేందుకు కూడా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందే. ఆ 4 సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా పార్లమెంటు స్థానాలపై కూడా షా ఆరా తీసినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీలు ఎవరి సీట్లలో వారే పోటీ చేయాలని అమిత్ షా చెప్పిన నేపథ్యంలో బండి సంజయ్ మరోసారి కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలోని కొందరు సీనియర్లు ఇటీవల సమావేశమై బండి సంజయ్కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అమిత్ షా క్లారిటీ ఇవ్వడంతో బండి సంజయ్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. రానున్న ఎంపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలకు అమిత్ షా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.